దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, జన్మ జన్మల తోడుగా, వెన్నెల పాటగా, జన్మ జన్మల తోడుగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మరపురానిది మాసిపోనిది పెళ్లి అను ఈ బంధము, మరపురానిది మాసిపోనిది పెళ్లి అను ఈ బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున, చేసిన ఈ ప్రమాదము, చేసిన ఈ ప్రమాదము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అలసినప్పుడు తల్లిగా, కష్టాలలో చెల్లిగా, అలసినప్పుడు తల్లిగా, కష్టాలలో చెల్లిగా, సుఖ దుఃఖాలలో భార్యగా, సుఖ దుఃఖాలలో భార్యగా, భర్తగా నిన్ను నమ్మేనుగా, భర్తగా నిన్ను నమ్మేనుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, ఎందు వెదకిన లేదుగా, దైవ ప్రేమకు మారుగా, ఎందు వెదకిన లేదుగా, దైవ ప్రేమకు మారుగా, యేసురాజుని మాటలు, యేసురాజుని మాటలు, నీ జీవితానికి పాటలు, నీ జీవితానికి పాటలు, జన్మ జన్మల తోడుగా, వెన్నెల పాటగా, జన్మ జన్మల తోడుగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, వెన్నెల పాటగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా. ఏ విషయాల్లో పవిత్రంగా ఉండలేకపోతున్నావు ఈరోజు? ఏ విషయాల్లో పవిత్రంగా ఉండడం చేతనవ్వట్లేదు సంగమా మనకి ఈరోజు?
ఒక మాట విషయంలో పవిత్రతను కాపాడుకోలేకపోతున్నామా? ఒక చూపు విషయంలో పవిత్రతను కాపాడుకోలేకపోతున్నామా? నా భర్త కంటే పలానా పురుషుడు చాలా బాగున్నాడు, పైకి ఏమీ ముట్టనట్టు, పైకి ఏమీ అంటనట్టు, మనసులో జరగవలసిందంతా ఏమవుతుంది? ఇక్కడ జరిగిపోతుంది. హృదయములను లక్ష్యపెట్టు దేవుడు ఒక ఆయన ఉన్నారని, పై రూపాన్ని కాదు హృదయాన్ని చూసే దేవుడు ఒక ఆయన ఉన్నారని, అంతరంగమును పరిశోధించే దేవుడు ఒక ఆయన ఉన్నారని, రహస్యముగా చూచుచున్న ఒక దేవుడు ఉన్నారని, నా హృదయాన్ని ఆయన బాగుగా ఎరుగునని, సముద్రపు అడుగు భాగములే ఆయనకి తేటగా కనబడుతున్నప్పుడు నరుని హృదయము మరీ తేటగా ఆయనకి కనబడుతుందని తెలిసి కూడా ఈ రోజున మనిషి పవిత్రతను తన జీవితంలో స్థాపించలేకపోతున్నాడు, స్థాపించట్లేదు, ఇష్టపడటం లేదు. వాక్యం చదివాము, ప్రార్థన చేసాము, ఇదే పవిత్రత అంటాడు. అది పవిత్రత ఎట్లా అవుతుందండి? దేవుని వాక్యం మమ్మల్ని పవిత్రులుగా చేస్తుందంటే నమ్మొచ్చు, కానీ హృదయంలో పవిత్రతకు చోటు ఇవ్వకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా, చదివి విడిచిపెట్టేసి ప్రార్థన చేసుకుని ఏదో మొక్కుబడి కోసం 4 పలుకులు పలికి మరలా మన జీవితాన్ని ఇష్టానుసారం అంటే దేవుడు కోరుకునే పవిత్రత అది కాదు. దేవుడు కోరుకునే పవిత్రత ఎలాంటి పవిత్రత అంటే, ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి ఆయనలో ఎలాంటి పవిత్రత ఉందో సంఘములో కూడా అదే పవిత్రత ఉండాలని ప్రభు ఎప్పుడూ కోరుకుంటున్నారు. దేవునిలో ఉన్నటువంటి పవిత్రత ఎంత ఉన్నతమైనదండి అది. పాపమే లేని దేవుడు. అసలు ఆయనకి పాపం అంటే ఏమిటో ఎప్పుడు కూడా ఆయన జీవితంలో లేదు. ఆయన ఎప్పుడు పాపం చేయలా, ఏ విషయంలో కూడా చేయలా. అలాగూ మనల్ని సిద్ధపరచాలని మన కొరకు తను ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. దేవుని ప్రేమ అర్థము చేసుకోవటం అంటే ఎలాగో తెలుసా అండి? నా కోసం మరణించారండి ప్రభు అని ఆడటం కాదు. నేను ఎంతవరకు పవిత్రుడిగా బ్రతుకుతున్నానో ఆయన ప్రేమ నన్ను పవిత్రుడిగా మార్చాలని కదా. ఆ ప్రేమ నాకు అర్థమైందా? నాకు అర్థమైతే నేను పవిత్రంగా బ్రతుకుతా. నాకు అర్థమైతే నేను పవిత్రమైన చూపులు చూస్తా. నాకు అర్థమైతే నేను పవిత్రంగా నా జీవితంలో ప్రతి విషయంలో నేను పవిత్రతనే ముందు పెట్టుకుంటా. ప్రతి ఎగ్జాంపుల్ని విడమర్చి చెప్పడం కుదరదండి. ఈరోజున పవిత్రత కోసం చెప్పాలంటే ఏం చెప్తాం? ఇంట్లో భార్యే, బయట చూసే స్త్రీలందరి మీద వాళ్ళ చూపు ఎలా ఉంటుంది? పవిత్రమైన చూపే ఉంటుందా? సంఘంలో ఉన్నటువంటి పురుషులారా, స్త్రీలారా, మన చూసే చూపు, మన ఆలోచన, మన తలంపు పవిత్రమైన చూపేనా? ఎన్నిసార్లు వ్యభిచారపు చూపులు మన కళ్ళలో నుంచి బయటకు వచ్చాయి? ఎన్నిసార్లు ఆ చూపుల ద్వారా ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క ప్రాణమును, ప్రభు యొక్క దేహమును మనం వ్యర్థం చేశాం. ఆయన ఎంత ప్లాన్ వేసుకుని భూమి మీదకి వచ్చి మన కొరకు మరణిస్తే మన క్రియల ద్వారా ఒక్క క్షణంలో ఆ పవిత్రతను నాశనం చేసేసుకుంటున్నాం. మన జీవితంలో ఒక్క క్షణము, ఒక్క సెకండ్ ఆనందం కొరకు, ఒక్క 10 నిమిషాల ఆనందం కొరకు, ఒక్క వీడియో కొరకు, ఒక్క సంతోషము కొరకు ఆ పవిత్రతను మనం మిస్యూజ్ చేస్తున్నాం. ఆ పవిత్రతను మన జీవితాల్లో రానివ్వకుండా ఆటంకపరుచుకుంటున్నాం. బస్సులో వెళ్ళాల్సి వచ్చింది, ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది, వస్తుంది. మనుషులుగా ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలి కాబట్టి అనేక చోట్ల మనము లేడీస్ అండ్ జెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలో పవిత్రత ఎంతో అవసరం. ఆ సమయంలో భార్య దగ్గర లేనప్పుడు, ఒకవేళ భార్య ఉన్నా, ఎవరున్నా లేకపోయినా పవిత్రత చాలా అవసరం. పవిత్రమైన మనసు ఎంతో అవసరం. ఇక్కడ ఎవరూ లేరు, నేనేం చేసినా ఎవరు మాట్లాడరు. ప్రభువా నన్ను చూస్తున్నారా? ఎల్లెప్పటికప్పుడు క్షమాపణ అడగొచ్చులే. క్షమాపణ అడిగితే వెంటనే క్షమించే దేవుడు కదా యేసు ప్రభువారు. ఇప్పుడు నేనేమి అంతగా పట్టించుకోక్కర్లేదు. నా జీవితం నేను ఇలా కొనసాగిస్తే సంతోషం నా ఎదురుగా ఉంది కదా, అవకాశం వచ్చింది కదా, ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఈ రోజున ఎంతమంది తమ జీవితాల పవిత్రతను కోల్పోతున్నారు. ఇలా కోల్పోయారు. ఇప్పటికే వయసుతో నిమిత్తం లేకుండా, పెద్దవారని చిన్నవారని లేకుండా, అరే నాకు వివాహం అయ్యి నా పిల్లలు పెళ్ళిడికి వచ్చి వారికి కూడా వివాహములు అయిపోయిన వారు నా ఇంట్లో ఉంటే ఇప్పుడు నాకేంటి ఈ శరీర సంబంధమైన కోరికలు? నేనెందుకు పలానా స్త్రీని, నాకు కూతురుతో సమానమైనటువంటి ఆ స్త్రీని నేను ఒక నవ్వు ద్వారా వశపరచుకోవచ్చా? నేను ఒక చూపు ద్వారా నా కళ్ళల్లోనికి ఆ వ్యభిచారపు పాపమును ఆహ్వానించవచ్చా? నేను బల్లారథం తీసుకుంటున్న వ్యక్తినే నా నిమిత్తము నన్ను పవిత్రుడిగా చేయటానికి నా ప్రభు తన దేహాన్ని అప్పగించుకున్నారని చెప్తున్నారే.
నేను అలాగూ చేయవచ్చా? ఒక పురుషునికి భార్యగా చేయబడిన తర్వాత మరొక పురుషుడికి దగ్గరికి నేను వెళ్ళటం కాదు కదా, ఊహించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. వెళ్ళడం తర్వాత స్టెప్. అసలు నువ్వు వెళ్ళే ముందు నీ ఆలోచన వెళ్ళకూడదు దేవుని బిడ్డ. ఎంత కష్టతరమైనటువంటి పని ఈ రోజున క్రైస్తవులకు సవాలుగా మారిపోయింది. భక్తి జీవితం అంటే మాటలతో చెప్పేది కాదు, క్రియలతో చేసి చూపించాలి. ఎంతమంది మధ్యలో ఉన్నా షోలమ్మితి ఏమంటున్నారు? నా ప్రియును నేను 10,000 మందిలో కూడా గుర్తించగలను. 10,000 మంది పురుషులలో కూడా నా ప్రియుడిని నేను గుర్తిస్తాను. 10,000 మందిలో ఎలా గుర్తిస్తావమ్మా? నా ప్రియుడు అలాంటి కలంకము లేని వ్యక్తి, నా ప్రియుడు అలాంటి పరిశుద్ధుడు, నా ప్రియుని యొక్క గుణగణాలు ఇలా ఉన్నాయి. నా భార్య ఎంతమంది పురుషుల మధ్యలో వర్క్ చేసినా, నా భర్త ఎంతమంది స్త్రీల మధ్యలో వర్క్ చేసినా, ఎంతమంది ఆపోజిట్ జెండర్ వాళ్ళ మధ్యలోకి పోయినా ఎలాంటి మచ్చ ఆయనలోనికి రాదు, ఎలాంటి మచ్చ ఆమెలోనికి రాదు. అలాంటి నమ్మకత్వాన్ని స్థాపించటమే పవిత్రత. అలాంటి నమ్మకత్వాన్ని మన జీవితంలో స్థాపించుకోవటమే పవిత్రత. కొంతమంది ఫంక్షన్ల దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఎందుకంటే అందరూ కలుస్తారు ఇష్టం వచ్చినట్టు, ఇక ఎవరు గొడవల వాళ్ళు ఉంటారు, ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు. ఇక ఈ పవిత్రతకు స్థానము లేనివారు, ఈ పవిత్రత అంటే గిట్టని వారు, ఈ పవిత్రతకు తమ హృదయంలో చోటు ఇవ్వని వారు ఏం చేస్తారంటే, తమకి దగ్గర వరసైనోళ్ళు, తమకి బాగా అనువైనోళ్ళు, తమకి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు పక్కన కూర్చోనో లేకపోతే ఎటో వెళ్ళిపోయో వారితో నవ్వులాట్లాడడం, వారితో మాట్లాడడం, వారి ముందే రకరకాలైనటువంటి వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, నేనైతే గమనించాను, మీరు గమనించే ఉంటారు. ఇది రహస్యంగా జరిగేది ఏం కాదులేండి. చూడండి, మన యొక్క పవిత్రత మందిరంలో బయట పడకపోవచ్చు, మన ఇంట్లో బయటకు పడకపోవచ్చు, బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు, లోకంలోనికి వెళ్ళినప్పుడు మన పవిత్రత అంటే ఏంటో చూపించాలి. అవకాశాలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి పిలుస్తున్నా, అవకాశాలు మన కాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆహ్వానిస్తున్నా, కంటి చూపు ద్వారా ఆహ్వానిస్తున్నా, సైకిల్ ద్వారా ఆహ్వానిస్తున్నా, నోటి మాటల ద్వారా ఆహ్వానిస్తున్నా. నీ దేవుని జ్ఞాపకం చేసుకో. నేను పవిత్రంగా ఉండడానికి కోసమే నా ప్రభు తను అప్పగించుకున్నారు. ఈ సమయంలో నన్ను నేను ఈ పురుషుడి చేతికి, ఈ స్త్రీ చేతికి అప్పగించుకుంటే ఆయన నా కొరకు అప్పగించుకున్నటువంటి ఆ శరీరము వ్యర్థమైపోతుందేమో, ఆ రక్తము వ్యర్థమైపోతుందేమో, రేపు దేవుని దగ్గర నేను తల కిందకు దించుకుని నిలబడాల్సి వస్తుందేమో, నేను రేపు చిన్నపోవాల్సి వస్తుందేమో. అందుకే ఒక సామెత చెప్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు కాచుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని ఏం చెయ్యి, కాచుకో. సరసమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నవ్వుతూ రెండర్థాలు వచ్చే మాటలు, వారి యొక్క బాడీని షేమ్ చేస్తూ మాట్లాడే మాటలు, వారి యొక్క శరీర ఆకృతిని చూసి మాట్లాడే మాటలు. నేను ఒకసారి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం నిడదవోలు సబ్స్టేషన్లో నాకు ప్లేస్మెంట్ వేశారు. పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు నేను రోజు ట్రైన్కి వెళ్ళి ట్రైన్కి వస్తూ ఉండేదాన్ని. అయితే అది జనరల్ కంపార్ట్మెంటు. ఇక్కడ నుంచి నిడదవోల్లో వర్క్ చేస్తున్నటువంటి చాలామంది చదువుకునే పిల్లలు, అలాగే ఉద్యోగములు చేస్తున్నవారు నాతో పాటు ట్రైన్ ఎక్కేవారు. నేను ఒక మేడంతో పాటు ట్రైన్ ఎక్కి వెళుతూ ఉండేదాన్ని. ఒక సహోదరుడు, ఆయన నాకంటే ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాలు పెద్ద ఆయన ఉండొచ్చు, రోజు నాతో పాటు ట్రైన్ ఎక్కడం జరిగేది. ఒకరోజు కూర్చోడానికి ప్లేస్ లేక మేమందరము డోర్ల దగ్గర నిలబడి ఉన్నాం. నేను, మా మేడము, ఆ చుట్టూ ఉన్నాక సార్స్ చాలామంది నిలబడి ఉన్నప్పుడు ఆయన నాతో నెమ్మదిగా మాటలు కలిపి, మనుషుల యొక్క పవిత్రతను కోల్పోవటం అంటే ఎట్లా ఉంటుందో చెప్తున్నాను మీకు. మాటలు కలపడం ప్రారంభించి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు, స్టార్టింగే కదా, అయినా అంత మెచ్యూర్డ్ మైండ్ నాకు అప్పుడు లేదు. సమాధానం చెప్పొచ్చో లేదో కూడా అంత అవగాహన నాకు తెలియదు. పెద్దవారు అడుగుతున్నారు చెప్పాలి అని చెప్పి ప్రతిదానికి సమాధానం చెప్తున్నాను, ఎక్కడ చదువుతున్నాను ఏంటి అని. ఆయన మాటలు మాట్లాడుతూనండి నా పక్కనే నుంచున్నారు. పైన అది
పడిపోకుండా బార్ పట్టుకుని నుంచుని, అయినా ఆడపిల్లలు మీకు ఈ చదువులంతా ఎందుకమ్మా, చక్కగా పెళ్ళి చేసుకుని హ్యాపీగా మీ భర్తలతో ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కనుక్కొని వాళ్ళని చూసుకోవచ్చు కదా. అంతటి తాపలేదు, ఇంకా ఏంటేంటో లోతుగా మనకు తెలియనివో తెలిసినవో మొత్తానికి ఆయన శరీర సంబంధమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ ఓట ఉబుకుతా ఉంది లోపల. ఇప్పుడు అర్థమవుతుంది, అబ్బా సైతాను బాగానే పెద్ద నోరు తెరుచుకుని ఏం చేశాడు, అక్కడికి వచ్చాడు. మన మాట ఒక స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఒక పురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వారి శరీరమును గురించి, వారి వివాహముల గురించి, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఇచ్చ గురించి మాట్లాడవచ్చా అండి? కొంతమంది అలా మాట్లాడి దేవుని పరిశుద్ధతను తమ జీవితాల్లో వ్యర్థం చేసుకున్నారు. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడి, కొలీగ్స్ దగ్గర మాట్లాడి, ఆ అమ్మాయి కోసం మాట్లాడి, ఈ అమ్మాయి కోసం మాట్లాడి, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ గురించి బాడీ షేమింగ్ చేసుకుంటూ, వాళ్ళు వెళుతున్నప్పుడు వారి జుట్టు గురించి బాడీ షేమింగ్ చేసుకుంటూ, ఇంకేదో వారి శరీర ఆకృతిని కోసం జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, పవిత్రమైనటువంటి సంఘముగా బ్రతుకుట అది కాదండి. మన జీవితాల్లో అది కాదు. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలా. ఏ విధమైనటువంటి అన్య కార్యక్రమాల్లో చేయి పెట్టకుండా నా చేతిని పవిత్రంగా కాపాడుకుంటున్నానండి. ఏ విధమైనటువంటి అన్య కార్యక్రమాలు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, దేవుడు చూసి ఓర్చలేని కార్యక్రమాలు, దేవునికి నచ్చనివి, దేవుడు చూసి ఓర్చుకోలేనివి ఏది కూడా నా చేత్తో నేను ఇప్పటి వరకు ముట్టలేదు. ఒకవేళ ముట్టినా నేను మారు మనసు పొందానో నేను ఆ పని చేయను. పిల్లోడికి జ్వరం వస్తే తాయిత్తు కట్టించడానికి బయలుదేరిపోతాడు క్రైస్తవుడు. పవిత్రత అంటే ఎక్కడ మన జీవితాల్లో ఉందో వినండి. పిల్లలకి జ్వరం వస్తే, పిల్లలు ఉలిక్కి పడుతుంటే, పిల్లలు రాత్రంతా ఏడ్చారని దేవుని నమ్మినటువంటి ఈ క్రైస్తవుడు, దేవుని నమ్మినటువంటి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడుతున్న ఈ వధువైనటువంటి భార్య కాబోతున్న ఈ వధువు సంఘము ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎవరో ఏదో చెప్తానన్నారంట, ఇప్పుడెప్పుడు వచ్చింది జ్వరం, అప్పుడే తగ్గిపోద్దని చెప్తానన్నారంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎంత దిగజారిపోయాడండి మానవుడు. దేవుని రూపంలో చెక్కబడినటువంటి ఈ మానవుడు ఎంత దిగజారుడు పనులు చేస్తున్నారు ఈ రోజున. పవిత్రతకు చోటు ఉందా? అక్కడ పవిత్రతకు స్థానం ఉందా? దేవుడు మనల్ని చూసి గర్వపడడానికి గల అతిశయ కారణం ఏమైనా ఉందా? ఈయన సంఘములో ఉన్నటువంటి ఈ బిడ్డ, ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసములో సిద్ధపరచబడుతున్నటువంటి ఈ కన్యకలో నేను వివాహం చేసుకోబోయే ఈ సంఘము నాకు తగ్గట్టుగా తయారవుతున్నారని చెప్పగలరా? ప్రభు మనల్ని చూసి తగ్గట్టుగా తయారైతే చెప్పగలుగుతారు. మనం దానికి తగ్గట్టుగా తయారవకుండా జుట్టు దూతా ఉంటే మనమేమో గందరగోళంగా చేసేసుకుని, హేగే అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, అమ్మా రేపు వరుడైనటువంటి యేసు ప్రభువుకి ఇదిగో నీలో ఇలాంటి క్రియలు ఉంటే నచ్చదమ్మా, కాబట్టి నువ్వు ఇలా తయారవ్వాలి, నీ జుట్టు ఇలాగుంటే బాగోలేదమ్మా, నేను దూతందా, నాకు ఇలాగే ఇష్టమండి, నేను ఎలాగే ఉంటానో నాకు ఇష్టమైనట్టుగానే ఉంటాను. ఎస్తేరు అహష్వేరోషు కోటకు తీసుకుని రాబడ్డారు. కన్యకలందరూ పోగు చేయబడ్డారు. కానీ స్థానం ఒక్కరికే. రాణిగా మార్చబడ్డానికి, రాణిగా సిద్ధపరచబడ్డానికి ఒక్కరికే ఆ ప్లేస్మెంట్. చాలామంది కన్యకలు వచ్చారు, ఇప్పుడు సిద్ధపడుతున్నారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏ కన్యకను చూసి పేరు పెట్టి పిలిచి తన దండమును చాపుతారో ఆ కన్యకే రాజునకు భార్యగా లేకపోతే రాణిగా అవుతారు. అందరూ సిద్ధపడుతున్నారు. ఎంతకాలం సిద్ధపడ్డారో తెలుసా అండి? 6 నెలలు గోపరస తైలముతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ అక్కడ ఉన్నటువంటి కన్యకులందరినీ శుద్ధి చేస్తున్నారు. సిద్ధపడే సమయం అది. ఏదో రాణి అయిన వష్టి లేరు కాబట్టి గబగబా ఒక కన్యకను తీసుకొచ్చి పెళ్లి చేసేలా రాజుకి. అదే ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటుగా మనం ఊహించుకుంటే అహష్వేరోషు అయినటువంటి యేసు ప్రభు వారు సిద్ధపడి ఉన్నారు. హేగే అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నారు. కన్యకలందరిగా మనం పోగు చేయబడ్డాం సంఘాల్లో. హేగే మనల్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు వారు సంవత్సరం పాటు శుద్ధి చేయబడ్డారు, మనం మన జీవితకాలం అంతా శుద్ధి చేయబడుతున్నాం. వాక్యం అనే ఉదక స్నానము చేత శుద్ధి చేయబడుతున్నాం.
వాక్యం ఎందుకు బోధిస్తున్నారండి? అదొక ఉదక స్నానము. మనము స్నానము చేయాలి, వాక్యము చేత స్నానము చేయాలి. వాక్యము బోధిస్తున్నప్పుడు మనము నీళ్లు పోసుకొని ఎలాగైతే మన మురికిని వదిలించుకోవడానికి శరీర సంబంధమైన స్నానాన్ని ప్రిఫర్ చేస్తామో, వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ఆత్మ కంటిన ప్రతి మురికిని దేవుని ముందు నిలబడడానికి, వరుని ముందు నిలబడడానికి, వధువుగా నీలో కళంకం ఏదైనా కనపడుతున్నట్లయితే హేగే నీకు చూపిస్తారు ప్రతిదీ కూడా. అమ్మ, ఇదిగో ఇక్కడ ఉందా నీకు కళంకం, ఇదిగో ఇక్కడ మురికిగా ఉంది, దాన్ని శుద్ధి చేసుకో. ఇదిగో ఇక్కడ నువ్వు చెడిపోతున్నావు, దాన్ని శుద్ధి చేసుకో. ఇక్కడ నువ్వు మాటల్లో పడిపోయావు, దాన్ని శుద్ధి చేసుకో. అది నా వరుడైనటువంటి యేసయ్యకి ఇష్టం ఉండదమ్మా, నాకు తెలుసు బాగా. హేగే అనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ 6 నెలలు గోపరస తైలంతో శుద్ధి చేశారు. అంటే 6 months ఆయిల్తో మసాజ్ చేశారన్నమాట వాళ్ళకి. మామూలుగా 2 రోజులు మసాజ్ చేస్తే చాలు కదండి. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి అంత అవసరమా? అవసరమే. అది శరీర సంబంధంగా ఆ రోజు జరిగిందేమో కానీ ఈరోజు ఆత్మ సంబంధంగా మనం పోల్చుకుంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఒక రోజుతో శుద్ధి అయిపోద్దా? అవ్వదు. ఒక రోజులో మారు మనసు పొందేస్తామా? పొందలేం. మనం బ్రతికిన ఈ కాలం అంతటిలో దేవుని వాక్యం అనే ఉదక స్నానము చేత, ఆ వాక్యం అనే నీటి చేత, జీవ జలపు జల్లుల చేత నా తల కడుగు ప్రభా, నా చేతులు కడుగు ప్రభా, నా హృదయాంతరంగమును కడుగు ప్రభా. ఎందుకో నేను ఇలాగ మురికైపోయాను, మొన్నటి దాకా బాగానే ఉన్నాను, ఇప్పుడు నేను మరలా మురికి వ్యక్తిగా మారిపోయాను, నన్ను కడగండి. వాక్యము చేత, ఉదక స్నానము చేత మనల్ని ఏం చేస్తున్నారు? దేవుడు శుద్ధి చేస్తున్నారు. కొంతమంది స్నానం చేయరు, ఇష్టం ఉండదు. స్నానం అంటే చాలా చిరాకు. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి. శరీర సంబంధంగా చేయకపోయినా పర్వాలేదండి, నశించిపోయి శరీరానికి ఏముందలే కానీ ఈ ఆత్మను ప్రతి క్షణం మనం ఏం చేయాలి? స్నానం చేపిస్తూనే ఉండాలి. ప్రతిసారి వాక్యం విన్న ప్రతిసారి ఉదక స్నానం అనేది మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. 6 నెలలు గోపరస తైలంతో శుద్ధి చేయడం అవసరం అండి. అక్కడ ఉన్న కన్యకలకి, వాళ్ళందరూ ఆల్రెడీ కన్యకలు, బాగానే ఉంటారు. ఇప్పుడు 1 నెల చేసిన తర్వాత మరలా గోపరస తైలం తీసుకొచ్చి మరలా ఎస్తేరుకు రుద్ది, అక్కడ ఉన్న కన్యకలందరికీ మరలా రుద్ది, అక్కడ ఉన్న కన్యకలందరూ అనుకుని ఉంటారు, ఏంటబ్బా ఎంతకాలం ఇలా శుద్ధి చేయటం, అసలు ఆ శరీరం మీద ఒక్క మచ్చ కూడా లేదు, ఎంతకాలం రుద్దుతారండి బాబు? హేగే మొన్న రుద్దారు కదా, నెల అయిపోయింది, మళ్ళీ 2వ నెల కూడా మమ్మల్ని రుద్దుతారండి? 2వ నెలే కాదమ్మా, 6 నెలలు ఏం చేయాలంట? మిమ్మల్ని శుద్ధి చేయాలి. 6 నెలల పాటు మిమ్మల్ని ఇదే తైలంతో శుద్ధి చేయాలి. మాకు బోరు కొడుతుందండి హేగే, వేరే తైలం ఏమన్నా మార్చండి, వాసన భరించలేకపోతున్నాం అని ఏ కన్యక చెప్పినా అక్కడ మార్చేదేమీ లేదు. ఈరోజు చాలామంది అనుకుంటారు, ఏం వాక్యం చెప్పడం అండి బాబు, చాలా బోర్ అండి, ఆ చర్చిలోకి వెళ్తే మాకు బోరు, ఆ వాక్యం వినడానికి మాకు బోరు, ఆ అమ్మాయి నిలబడితే అంతకంటా బోరు. ఈ వాక్యమే బోర్ అండి బాబు, ఈ వాక్యమే బోరు, అసలు వినలేం. ఎల్లో 1 గంట సేపు హ్యాపీగా నిద్రపోతే పోలా. 6 నెలలు అదే గోపరస తైలం, అర్థమవుతుందండి? 6 నెలల పాటు ఒక్కొక్క కన్యకకు అదే గోపరస తైలము, మార్పు లేదు అందులో ఏమి యాడ్ చేయలేదు, ఏమీ తీసేయలేదు. మన బ్రతుకు కాలం అంతా ఇదే వాక్యం. రకరకాలైనటువంటి కోణాల్లో ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శుద్ధిపరచబడ్డానికి, సిద్ధపరచబడ్డానికి మనం సిద్ధమేనా? మన బ్రతుకు కాలం అంతా వాక్యం అనే ఉదక స్నానము మనకి ఎంత అవసరం అంటే చాలా అవసరం మన జీవితాల్లో. నాకు అవసరం, నా జీవితంలో ఈ వాక్యం అనే ఉదక స్నానం నాకెంత అవసరమో మీకెంత అవసరం అండి? మాటలో, ప్రవర్తనలో, క్రియలలో ఆయాసపడకుండా, మన జీవితంలో భార్యల మీద, భర్తల మీద విరుచుకుపడిపోకుండా, ఆయాసపడకుండా, తుత్తర మాటలు మాట్లాడకుండా, ఇష్టం వచ్చినట్టు జీవించకుండా మనకు ఈ స్నానం ఎంతో అవసరం. ఇక్కడ కూర్చున్న మీకు, మనకు స్నానం ఎంతో అవసరం. ఏ విధమైనటువంటి మురికి మన జీవితాల్లో చేరిపోయిందో దాని అంతటిని హేగే అనే పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేయటానికి సిద్ధపరచబడి ఉన్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కన్యకలందరికీ కూడా చాలా రకాలైనటువంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అక్కడ పెట్టారు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఎవరు ఏం కోరుకుంటే అది ఇస్తారు.
వాళ్ళందరూ వచ్చి నాకు పలానా బ్రాండ్ కావాలి, నాకు పలానా బ్రాండ్ కావాలి, నాకు ఈ బ్రాండ్ అయితే పడుతుంది, ఈ బ్రాండ్ అయితే నేను నల్లగా అయిపోతా అని చాలామంది చెప్పి రకరకాల బ్రాండ్స్ అన్నీ తీసుకుని హేగే దగ్గర అడిగి తీసుకుని శుద్ధి చేయబడుతున్నారు. కానీ ఎస్తేర్ అనేటువంటి సంఘము, ఎస్తేరుగా ఉన్నటువంటి ఆ కన్యక హేగేర్ నిర్ణయించిన అలంకారము గాక ఏమీ కూడా ఏం చేయలేదు, కోరలేదు. హేగే నిర్ణయించిన అలంకారము గాక ఏమీ కోరలేదు. హేగే దగ్గరకు వచ్చి అన్నారమ్మా, నువ్వు కూడా ఏదోటి కోరుకో, నీకు కూడా ఏదోటి నేను పెట్టి చక్కనీటిగా రెడీ చేస్తాను అన్నప్పుడు ఆమె అంటారు, అమ్మా అయ్యా, మీరు నిర్ణయించిన అలంకారమే గాక మరి నా జీవితంలో వేరైన అలంకారం నాకొద్దు. ఎందుకో తెలుసా అండి, హేగే అనే పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు యేసు ప్రభుకి కన్యక ఎలా ఉంటే నచ్చుతారో. అహశ్వరోషుకి రాజుకి నచ్చాలి అంటే వష్టి బదులుగా రాణి ఎలా ఉంటే నచ్చుతారో హేగేకు బాగా తెలుసు. ఎందుకంటే హేగే చాలా కాలం నుంచి అదే రాజ్యంలో ఉంటున్నారు కాబట్టి హేగేకు తెలుసు రాజు ఎలాంటి కన్యకలను ఇష్టపడతారో, ఎలా తయారైతే ఇష్టపడతారో, ఏమి ధరించుకుంటే ఇష్టపడతారో, ఏ స్ప్రే వాడితే ఇష్టపడతారో, ఎలాంటి డ్రెస్ అయితే ఇష్టపడతారో హేగేకి బాగా తెలుసు. ఆ పాయింట్ని ఎవరు పట్టుకున్నారో తెలుసా, ఎస్తేర్ క్యాచ్ చేయగలిగారు. వాళ్ళందరినీ చూసి నేను కూడా ఏదో మంచిగా తయారవ్వాలనుకోవాలా, హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏమీ కోరుకోలేదు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏ లోక సంబంధంగా చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు అనబడుతున్నా ఇవన్నీ మన ముందు దేవుడుంచి మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది కోరుకోండి. కానీ సంఘముగా మనం ఏం కోరుకోవాలో తెలుసా, ప్రభువా మీరిచ్చినదే నాకు కావాలి, మీరు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ భూమి మీద నాకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఇచ్చింది నాకు చాలు. నేనేదో నాకు ఇది కావాలి అది కావాలని ప్రత్యేకంగా కోరుకోను. మీరు నాకు ఇవ్వాలనుకున్నది ఏదైనా, అది శరీర సంబంధమైన ఈవులైనా, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన అలంకారము, మీరు నన్ను అలంకరించండి ప్రభా. ఎందుకంటే ప్రభు దగ్గర ఎలా నిలబడితే ప్రభువుకు నచ్చుతామో పరిశుద్ధాత్మనికి బాగా తెలుసు. ఆయన మనల్ని బాగా తయారు చేస్తారు. ఆయనకి ఇష్టంగా, దేవునికి ఇష్టంగా, క్రీస్తు ప్రభు అనే వరునికి ఇష్టంగా తయారు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే హేగే ఎప్పుడు ఇక్కడ సిద్ధంగానే ఉన్నారు. ఆయన చేతికి మనం అప్పగించుకుంటే రేపు దేవునికి ఇష్టలుగా మనం ఏమవుతాం, కనా పడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.